వచ్చాడు 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 వచ్చాడు. సో జుజుత్సు కైసెన్ సీజన్ 3 స్టార్ట్ అయిపోయింది. ఫస్ట్ 3 ఎపిసోడ్లు చూసేసాను. నాకు పిచ్చి పిచ్చి ఎక్కేసింది. నాకు ఏవేవైతే కావాలనుకున్నానో అవన్నీ అద్భుతంగా ఉన్నట్టు అనిపించినాయి. ముఖ్యంగా దేని గురించి మాట్లాడుకోకపోయినా కానీ వీ హ్యావ్ టు టాక్ అబౌట్ యూటా ఒకొత్సు. వాడి కోసం ఎన్ని రోజులే వెయిట్ చేస్తున్నాను. అట్లా అనుకున్నా కానీ మనకి ఎలా స్టార్ట్ అవుతుంది అని చెప్పేసి కొంచెం డౌట్ ఉండే నాకు. అరే లాస్ట్ సీజన్ ఏమో అలా ఉంది, మనం లవ్ చేసే చాలా మంచి క్యారెక్టర్స్ అన్ని చచ్చిపోయినాయి. ఇప్పుడు పరిస్థితి ఏంటి? గోజో సతోరు లేడు ఇప్పుడు. అండ్ ఆల్సో కల్లింగ్ గేమ్ అనేది కూడా స్టార్ట్ అవుతుంది. వీటన్నిటి మధ్యలో ఫుషిగురో అనే కథలు పడతా ఉంటాయి. ఇవన్నిటి మధ్యలో మాకు ఇది ఇంకో జరుగుతూ ఉంటుంది. వీటన్నిటిని ఎలా చూపిస్తారని క్వశ్చన్స్ అయితే గ్యారంటీగా ఉన్నాయి. అన్ని క్వశ్చన్స్ ని ఏ రకంగానూ డిసప్పాయింట్ చేయకుండా అద్భుతంగా స్టార్ట్ చేశారని చెప్తా. ముఖ్యంగా మనకి ఏదైతే ట్రాజెడీ జరిగిందో లాస్ట్ సీజన్ లో, దాని నుంచి కొంచెం కూడా వెయిట్ తీయకుండా సూపర్ గా స్టార్ట్ అయింది సీజన్. ఆ బాధ మనకు కనబడతా ఉంటది అనమాట ప్రతి ఫ్రేమ్ లో. సీజన్ స్టార్ట్ అవడమే యూజీ గాడు రక్తంతో ఉన్న చేతులు కడుక్కోవడం చూపిస్తా ఉంటారు. అక్కడి నుంచి స్టార్ట్ అవుతా ఉంటది. అట్లని చెప్పేసి మెల్లిగా మెల్లిగా ఏమి పోదు, యాక్షన్ పడతా ఉంటది, మనకి కర్సెస్ చూపిస్తా ఉంటారు. వీటన్నిటి మధ్యలో నవోయా జెనిన్ గాడు వస్తాడు. అండ్ ఆల్సో చోసో గాడు పరిస్థితి ఏంటి, వీళ్ళందరూ ఫైట్ చేస్తుంటే సడన్ గా యూటా గాడు రావడం కేక్ అనిపించింది. ఇంతకంటే నేను స్పాయిలర్ లేని చెప్పను రాయ్. నాకైతే మాత్రం సూపర్ షాట్ అనిపించింది. ముఖ్యంగా సెకండ్ సీజన్ లో నాకు కొంచెం యానిమేషన్ ఏం తప్ప ఇల్లు తేడా ఇరుక్కుమా అని ఫీలింగ్ వస్తూ ఉంటుంది అనమాట. అంత బాగా చేయలేదు, కొంచెం బ్యాక్ బిహైండ్ ద సీన్స్ చాలా డ్రామా జరిగింది. ఇది బాగా ఉంటుందా అనుకున్నా. ఇట్ వాస్ రియలీ వెల్ డన్. మనకు ఆ వెయిట్ కనబడది, యానిమేషన్ కూడా ఆన్ పాయింట్ ఉంది. ఇక్కడ కూడా కాంప్రమైజ్ అయిందనే ఫీలింగ్ ఎక్కడ అనిపించలేదు అన్నట్టు. అంటే మొత్తం సీజన్ అయిపోయిన తర్వాత తెలుస్తుంది పరిస్థితి ఏంటో. బట్ స్టిల్ ఫస్ట్ 3 ఎపిసోడ్స్ యానిమేషన్ ఈజ్ ఫెంటాస్టిక్. అట్లా అనుకున్నా కానీ ఎమోషన్ తగిలింది భయ్యా. మనం లవ్ చేసే క్యారెక్టర్స్ అన్ని పోయినాయి ఒకేసారి. అక్కడ మనకి ఖచ్చితంగా ఎమోషన్ తగలాలి. మస్తు అనిపించింది. ఫస్ట్ 2 ఎపిసోడ్లు అయితే మాత్రం చాలా చాలా బాగుంది అనిపించింది. యాక్షన్ సీక్వెన్సెస్ కానీ, మన కల్లింగ్ గేమ్ ని మెల్లిగా ఇంట్రడ్యూస్ చేస్తూ రావడము. మనకి దీనికంటే ఇంకా చాలా పెద్ద ప్రాబ్లం ఉంది. విలన్ సంగతి ఏందో చెప్తా ఉంటారు. కెంజాకు ఏంటి, మన పరిస్థితి ఏంటి, కల్లింగ్ గేమ్ ఏంటి అని చెప్పేసి 3rd ఎపిసోడ్ లో ఇంకా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటారు. ఐ బి వెరీ ఆనెస్ట్, నాకు 3rd ఎపిసోడ్ కొంచెం తేడా అనిపించింది. అంటే వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తున్న రూల్స్ ఏంటి, పరిస్థితి ఏంటి, టెంగెన్ గాని ఇన్వాల్వ్మెంట్ ఎలా ఉంటది, వీటన్నిటి మధ్యలో కల్లింగ్ గేమ్ సిచ్యువేషన్ ఏంటి, ఇవన్నీ ఉన్నా కానీ మళ్ళీ ఫుషిగురా నక్క ఆగ ఉందన్నట్టు. వీటన్నిటిని ఎక్స్ప్లెయిన్ చేస్తారు. బట్ ఐల్ బి వెరీ ఆనెస్ట్, నాకు అంత బాగా ఎక్స్ప్లెయిన్ చేసినట్టు అనిపించలేదు. ముఖ్యంగా విజువల్ గా ఏం అర్థం కాలేదు. నేను నెట్ఫ్లిక్స్ లో చూసాను, టెక్స్ట్ అంతా జాపనీస్ లోనే ఉంది. కాకపోతే వాళ్ళు సబ్ టైటిల్స్ ఇస్తుంటే ఫటాఫటా ఎగిరిపోతా ఉన్నాయి. అవి సదేలోపు వెళ్ళిపోతా ఉంది. ఏంట్రా ఇది సరి. అండ్ ఆల్సో ఆ విజువల్ సెన్స్ కూడా ఏదేదో పెడతా ఉంటా, అంత బాగా ఎక్స్ప్లెయిన్ చేసినట్టు అనిపించలేదు. బట్ స్టిల్ మనకి గేమ్ ఆడుతూ ఉంటుంటే తెలుస్తూ ఉంటది. మెయిన్ సిచ్యువేషన్ ఏంటంటే యూటా, యూజీ అండ్ ఆల్సో మిగతా వాళ్ళందరూ ఉన్నారు దీంట్లో. సో ఎక్సైట్మెంట్ అయితే ఖచ్చితంగా ఉండబోతుంది. ఇదంతా ఇంకా బిగినింగే, ఇది ఆరంభం మాత్రమే అన్నట్టే ఉంటా ఉంటది. ఇంకా కల్లింగ్ గేమ్ స్టార్ట్ అయిన తర్వాత చెప్తున్నా కదా, ప్యాంట్లో తడిసిపోతే పోయా ఆ రేంజ్ లో ఉంటుంది అన్నట్టు. మామూలుగా ఉండదు. ఆల్మోస్ట్ మనం అన్ని చూసేసినాం అనుకుంటావు కదా, కల్లింగ్ గేమ్ స్టార్ట్ కానీ ఇంకా ఆ మామూలుగా ఉండదు. అండ్ ఆల్సో సుకునా గురించి చెప్తా ఉంటారు, పరిస్థితి ఏందో చూపిస్తూ ఉంటారు. వాటన్నిటిని ఓకే బాగానే ఉందనిపిస్తుంది. బట్ నేను చెప్పినట్టు కానీ 3 ఎపిసోడ్స్ చాలా వరకు కూడా సెటప్ ఉంటుంది. నాకు తెలిసి ఇంకో 2 ఎపిసోడ్స్ కూడా అలానే ఉంటాయి. ఎప్పుడైతే కల్లింగ్ గేమ్ పర్ఫెక్ట్ గా స్టార్ట్ అయిందో ఇంకా మనకి బడత పూజ స్టార్ట్ అయితే పోయా వేరే లెవెల్లో ఉండబోతుంది. ఐఎమ్ రియలీ ఎక్సైటెడ్. నాకు తెలిసి ఈ మధ్యలో నేను యానిమే కొంచెం తక్కువ చేసిన. బట్ దీనికోసం 3 ఎపిసోడ్లు ఆగుదాం, చూద్దాం పరిస్థితి ఏందో, చూసిన తర్వాత మాట్లాడదాం అనుకున్నా. నాకు పిచ్చి ఎక్కడం స్టార్ట్ అయింది. ఇంకా ఆగేదే లేదు, ఆపేదే లేదు. ప్రతి ఎపిసోడ్ గురించి మాట్లాడను. ఒక 3 ఎపిసోడ్స్ ఆర్ఎల్స్ అలా మాట్లాడుకుందాం. ఆర్ఎల్స్ షార్ట్స్ చేస్తా. పిచ్చి ఎక్కబోతుంది, మామూలు ఉండదు. ఒక్కటే అడుగుతా, ప్లీజ్ రైటింగ్ ఇదే రేంజ్లో పెట్టండి. అండ్ ఆల్సో యానిమేషన్ పెట్టండి. ఇంకా మనం మాకీ సంగతి రాలేదు బ్రో, జెనిన్ వర్సెస్ మాకీ ఉంటుంది. నేను దాన్ని మాంగా చదువుతుంటేనే పిచ్చి లేచిపోయింది నాకు. అట్లాంటిది వీళ్ళు ఈ రేంజ్ యానిమేషన్ తోటి ఎపిసోడ్స్ పెడుతుంటే చెప్తున్నా కదా, దూల తీరిపోతుంది మనకి. ఆ రేంజ్లో ఉండబోతుంది. ఐఎమ్ రియలీ ఎక్సైటెడ్. మ్యూజిక్ ఆన్ పాయింట్ ఉంది, ఎవ్రీథింగ్ ఈజ్ ఆన్ పాయింట్. డోంట్ ఫక్ ఇట్ అప్, అంతకంటే ఇంకేం ఆడాను. డోంట్ ఫక్ ఇట్ అప్. ఎమోషన్ పంప్ అయిపోతుంది ఖచ్చితంగా. మీరు చూసారా ఫస్ట్ 3 ఎపిసోడ్స్ ఆఫ్ జుజుత్సు కైసెన్ సీజన్ 3? ఎలా అనిపించింది కింద కామెంట్స్ చెప్పండి. సబ్స్క్రైబ్ కొట్టేసేయండి. ఇంకా ఖచ్చితంగా ఈ ఇయర్ ఒక రెజల్యూషన్ పెట్టేసుకున్నాం అయ్యా, ఖచ్చితంగా యానిమే మీద వీడియోలు చేయాలి. ఖచ్చితంగా మనం అన్ని యానిమేస్ గురించి మాట్లాడుకోవాలి. మెల్లిగా వాటి మీద కూడా అప్డేట్స్ మళ్ళీ కంటిన్యూ చేస్తా. సో వాటిని మిస్ కాకండి, సబ్స్క్రైబ్ కొట్టేసేయండి. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుస్తాను. మ్యాన్ ఆఫ్ ఫిక్షన్ సైనింగ్ ఆఫ్.